హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండలకి వేడి లేకుండా వడదెబ్బ నుండి కాపాడడానికి మనం మంచి జ్యూస్ ఒకటి తయారు చేసుకుందాం. అది కూడా పచ్చి మామిడికాయతోటి చాలా బాగుంటుందండి. ఇలా మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి తీసుకోండి మామిడికాయలని. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు దేంతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసుకుందాం. పోసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా గరిటతో నొక్కామంటే చక్కగా మనకు మొక్క ఉడికింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా నేను కుండీలో పెంచుకున్నది, చక్కగా ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోండి. వేసిన తర్వాత చిన్న అల్లం ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ జార్ మీద మూత పెట్టి మరలా ఒకసారి మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మామిడికాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు మాత్రమే వేసుకోండి. వేసిన తర్వాత మరలా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మామిడికాయలు ఉడికించుకున్నాం కదా, ఈ వాటర్ని వేసుకుందాం. వేసిన తర్వాత ముందుగా నేను జీలకర్రని వేపి పొడి చేసుకున్నాను. ఈ పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చక్కగా మరలా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా మనకి మిక్సీ చేసుకున్న దీన్ని ఇంకా మనం ఫిల్టర్ చేసే పని ఉండదు. ఇలా మనం మిక్సీ చేసుకున్నామంటే చూడండి, ఇలా స్మూత్గా చేసుకున్నాం కదా, ఇంక మనం వడగట్టే పని ఉండదు. ఇలా మనం ఒక గాజు బాటిల్లోనే వేసుకుందాం. గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వాటర్లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇలా బాటిల్లో వేసిన తర్వాత క్యాప్ పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఒక గ్లాస్లో వేసి చూపిస్తాను, కలుపుతున్నాను. కొద్దిగా వేసి చల్లగా ఉన్న వాటర్ వేసుకోండి. ఫ్రిడ్జ్లో వాటర్ అయినా లేదంటే కుండలో వాటర్ అయినా వేసుకోండి. వేసిన తర్వాత ఇలా స్పూన్ తోటి కలుపుకోండి. కలిపి ఇందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. చక్కగా ఇలా ఐస్ ముక్కలు వేసుకుంటే చల్లగా తాగడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వడదెబ్బ నుండి చక్కగా కాపాడుతుంది జ్యూసు.